నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి చతుర్థ వార్షికోత్సవ మహోత్సవం 3వ రోజు తీర్థగోష్ఠి, చతుర్థోత్సవం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం మంగళవారం ఘనంగా జరిగాయి. వార్షిక మహోత్సవాల్లో దంపతులు సామూహికంగా శాంతి హోమంలో పాల్గొని తదుపరి చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు వార్షికోత్సవ వేడుక వివరాలను తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి గరుడ వాహన సేవలో మాడవీధుల్లో స్వామివారి తిరువీధి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగినట్లు వివరించారు. శ్రీ పుష్పయాగం నిర్వహించినట్లు తెలిపారు. పుష్పయాగంలో 12 రకాల పుష్పాలు భక్తుల నుంచి సేకరించి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చతుర్థ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి రోజు ఈరోజు మంగళవారం స్వామివారికి విశేషంగా ఉదయం సుప్రభాత సేవతో మొదలై స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలతో ముందుగా విశ్వక్షేణారాధన, భగవత్ పుణ్యాహవాచనం, స్వామివారికి ఈరోజు చూర్ణోత్సవం అంటారు. చక్కగా స్వామికి యొక్క కార్యక్రమం పరిసమాప్తి అవ్వడానికి బదులుగా స్వామివారికి చూర్ణోత్సవాన్ని చేసి వసంత మండపావాహనంలో ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి స్వామివారికి అభిషేకం చేసి ఆ నీటిని మనందరం కూడా అభిషేకం చేసుకున్నంత మాత్రం చేత ఈ 3 రోజులు చేసిన ఫలితం అంతా కూడా మనకు లభిస్తుందని ఆగమశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈరోజు స్వామివారికి ఆ వసంత మండపాన చక్రస్నానం అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం ఇవాళ పరిసమాప్తి అయ్యి స్వామివారు సాయంత్రం 4 గంటలకి గరుడ వాహనారూఢై చక్కగా ఈ యొక్క మాడవీధిలో స్వామి ప్రదక్షిణ చేసి వచ్చి అనంతరం స్వామివారికి 12 రకాలతో పుష్పయాగం, అనంతరం స్వామివారికి 12 రకాల ప్రసాదాలతో నివేదన జరుగుతుంది. కాబట్టి శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ విధంగా సంవత్సరం నూతన గరుడ వాహనం మీద కూడా స్వామివారి దర్శనాన్ని మనందరికీ కూడా భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అనేక మంది 3000 నుంచి 4000 మంది భక్తులందరూ కూడా వచ్చి స్వామి మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వారికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేసి వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించారు. కాబట్టి ఇవాళ చివరి రోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి అమ్మవార్లకు 12 రకాల తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించి భక్తులకు పంచిపెట్టినట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు తెలిపారు. మహిళలు స్వచ్ఛందంగా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఈరోజు చూర్ణోత్సవంలో పాల్గొని ఉత్సవం కనబరిచారు. ఈ సందర్భంగా సేవాదళం ప్రతినిధి మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారి అనుభూతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బిందు కృష్ణ, మధుసూదన్ రావు, డాక్టర్ సురేష్ కుమార్, నరసింహరావు, కృష్ణారావు, ఉపాసన, రమేష్ చంద్ర, లక్ష్మీపతి, శ్రీరాములు, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, మురళి, శరత్ బాబు, రోషన్, మల్లికార్జున్, బిర్లంగి రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి 20,000 మంది కార్యక్రమానికి బయలుదేరనున్నట్లు, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రజలతో కలిసి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా కావాలని అన్నారు. జిల్లాలో చారిత్రక ప్రదేశాలను నిర్వహించే యోగాలో భాగంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షించారు. వేదికపై యోగా నిపుణులు మురళి, స్వాతి, కల్పన, గాయత్రి, కిరణ్లు మార్గదర్శకత్వం వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ టీచర్ నీరజ సుబ్రహ్మణ్యం, శిష్య బృందం నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు అనగా జూన్ 21న శ్రీకాకుళం 80 అడుగుల రోడ్లో లేదా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 3,000 మంది పాల్గొనేలా యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, WMA పీడీ సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమరాజ్ రాణా, జె శేఖర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక కార్యక్రమంగా మన భారతీయ సనాతన సాంప్రదాయం మన ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే మనం జిల్లాలో నిర్వహించినటువంటి ఈ యోగా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుందని నేను భావిస్తున్నాను. మనం ఈ నెల రోజులే కాకుండా మనం నెల రోజులు ఇదొక ట్రైనింగ్ కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ యోగాలో
ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములై ప్రతిదినం వారి యొక్క తన దైనందిన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగం చేసుకుని పాటించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతులై మరి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులవుతారనే ఉద్దేశాన్ని మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 21వ తారీఖున మనం మెగా మెయిన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. అది మన శ్రీకాకుళం జిల్లాలో కూడాను ప్రతి ప్రాంతంలోనూ ప్రతి విలేజ్లోనూ ప్రతి మండలంలో కూడా మనం జరపాలి. అలానే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనకి ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడాను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని అందరికీ మనం చేస్తున్నాము. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై గొండు శంకర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, టీడీపీ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి అధికార బృందాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, యోగాను భావితరాలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని, విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారని అన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని, మన నియోజకవర్గాల నుండి జన సమీకరణ ఏర్పాట్లపై స్పష్టత కోసం కార్యక్రమం జరిగిందని అన్నారు. అనంతరం యోగాంధ్ర వేడుకలలో భాగంగా విచ్చేసిన కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ నాయకులు వర్ల కుమార్ రాజా, శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజలందరి అభిమానం సొంతం చేసుకుని అందరివాడుగా అందరి మన్ననలు పొందుతున్న శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్కు ప్రత్యేక అభినందనలని అన్నారు. సో ఈరోజు మనం రేపు ఇక్కడ నుండి 3500 మందిని తీసుకెళ్ళాలి. గార మండలం నుండి 750, అలాగే రోర్ల మండలం నుండి 1250, శ్రీకాకుళం పట్టణం నుండి 1500 మంది. దీనికి బస్సులు ఇస్తారు. దీనికి 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి, భోజనాలు చేసిన తర్వాత రాత్రి 10-11 గంటలకల్లా ఒక 2-3 ప్లేసులు ఇస్తారు ప్రతి మండలంకి. ఆ ప్లేసుల్లో వాళ్ళని కలెక్ట్ చేసుకొని అక్కడ టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని 2 గంటలకు బయలుదేరి కంటిన్యూస్ గా వెన్యూకి వెళ్ళడం అదొకటి అనుకుంటున్నారు. లేదా డైరెక్ట్ 2 గంటలకే మనం ఎక్కడ అనుకున్నాం అక్కడే బస్సులు పెట్టి జనాలను ఎక్కించుకొని తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంది. సో ఇది సాయంకాలం 5 గంటలకు మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఫోన్లు చేస్తాం. లేదంటే ఇంకోసారి మీటింగ్ కూడా పెట్టుకుందాం. మీ అందరూ కూడా ఈరోజు దీన్ని ఒక సిన్సియర్ గా ఎలక్షన్ లో ఎలాగైతే మనం ఒక సైనికుల్లా కష్టపడి ఈ రోజు అత్యంత మెజారిటీతో మనం ఎలాగైతే గెలిపించుకున్నామో, రేపు ఈ కార్యక్రమం కూడా మనం అదే స్పిరిట్ తో మనం చేసి ఇది దిగ్విజయం చేయాలి. దీనివల్ల మన కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది. దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ నెల 22వ తేదీ నెల్లూరు కావలిలో జరగనున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి 10 మంది బాడీ బిల్డర్ ఎంపికయ్యారని స్టార్ బాడీ బిల్డర్స్ ప్రతినిధులు తెలిపారు. సోనీ ఫిట్నెస్ ఆధ్వర్యంలో సోమవారం పొందూరులో జరిగిన బెంచ్ పోటీల్లో జిల్లా స్థాయి ఎంపికలు జరగగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ పోటీలు స్టార్ బాడీ బిల్డర్స్ ప్రధాన కార్యదర్శి వి విజయ్ కుమార్, ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కె గౌరీశంకర్, ఆమ్దాలవలస వి రమేష్, విజయనగరం జిల్లా సెక్రటరీ వారు పర్యవేక్షణలో జరిగింది. అవినాష్ పలాస 60 కేజీలు, కె గౌరీశంకర్ 75 కేజీలు, ఆమ్దాలవలస ఎస్ ప్రేమ్ కుమార్ 55 కేజీలు, శివ పలాస 65 కేజీలు ఎంపికైనట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలగ శంకర్ భాస్కర్ రావు, శ్రీ రంగనాయకులు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చిగిరిపల్లి రామ్మోహన్, టీడీపీ మండల ప్రెసిడెంట్ అనకాపల్లి శ్రీను, డేగల రాము, సోనీ ఫిట్నెస్, పవర్ లిఫ్టర్ రామాంజనేయ, జిమ్ అధినేత శేఖర్, సీనియర్ రజాక్ మదీనా, బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్స్, పవర్ లిఫ్టర్ పాల్గొన్నారు. అక్రమంగా బంద్ చేసిన జీడి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని, లేకపోతే జూన్ 21న పలాసలో కార్మికులతో మహాధర్నా చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ పరిశ్రమలు ఆకస్మికంగా బంద్ ప్రకటించడం చట్ట వ్యతిరేకమైన చర్యని అన్నారు. పరిశ్రమలు బంద్ చేసి 2 వారాలు పూర్తయినా నేటికి తెరవకపోవడంతో సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసివేసిన పరిశ్రమలు వెంటనే తెరిపించాలని, బంద్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని,
పీఎఫ్, ఈఎస్ఐ కట్టాలని వారు యాజమాన్యాలను డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పరిశ్రమలు బంద్ చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. జీడిపప్పుకు ధర లేదనే పేరుతో బంద్కు పిలుపు ఇచ్చినట్లు పరిశ్రమల యాజమాన్యాలు చెప్పడం సరైన విధానం కాదని అన్నారు. యాజమాన్యాలకు లాభాలు వచ్చినప్పుడు కార్మికులకు అదనంగా ఇన్సెంటివ్ ఏమీ ఇవ్వలేదని గుర్తు చేశారు. మాట తప్పని మడం తిప్పని జగన్మోహన్ రెడ్డి మాయమాటలకి రాష్ట్ర ప్రజలు లొంగిపోలేదని, తమ ఓట్లతో సరైన సమాధానం చెప్పినా ఆయన తీరు మారడకపోవడం బాధాకరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందనం అమలు చేస్తున్న భావితర నేత నారా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 2,000 లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే వైసీపీ నేతల పని అని అన్నారు. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ నేడు తల్లికి వందన గురించి మాట్లాడటం సిగ్గుచేటని, వైసీపీ పాలనలో 13,000 రూపాయలు ఇచ్చారంటే 2,000 రూపాయలు జగన్ జేబుల్లోకి వెళ్ళిపోయాయా లేక తాడేపల్లి ప్యాలెస్కు చేరాయా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తుందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు నిలబెట్టుకున్నారని, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వర్తింపు అవ్వాలని నారా లోకేష్ కృషి చేస్తుంటే వైసీపీ అసత్య ప్రచారాలను చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యార్థుల తల్లుల ముఖాలు చిరునవ్వుతో వెలుగుతుంటే వారి కళ్ళల్లో ఆనందం చూసి వారవలేక ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రతి తల్లి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని లోకేష్ అన్నగారు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 ఇస్తుంటే ఈ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారు. 2,000 లోకేష్ జేబుల్లోకి పోయాయని వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు, బులుగు ప్రచారం చేస్తున్నారు. మీరు దమ్ముంటే రుజువు చేయండి, అంతేగాని తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఆధారాలు లేని ఆరోపణలు అసలు చేయకూడదు. అలాగైతే గతంలో మీరు 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు. అయితే ఆ 2,000 ఎటెళ్ళాయి? జగన్ రెడ్డి జేబులోకి వెళ్ళిందని నేను అడుగుతున్నాను. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు మీరు 15,000 అని చెప్పారు. భారతమ్మ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు ఒకే వ్యక్తికి ఆ రోజు వేసి 13,000 ఇచ్చారు. ఆ 2,000 మీ జేబుల్లోకి వెళ్ళాయా అని నేను అడుగుతున్నాను. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మందికి విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తుంది. ఇది నిజమా కాదా? కొన్ని ఇంట్లో నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు గారు, లోకేష్ అన్నగారు నిలబెట్టుకొని ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు తల్లికి వందనం వర్తింపు అవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తుంటే ఈ బులుగు ముఠ విష ప్రచారం చేస్తుంది. అయినా ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులు పడ్డాయి కనుక వారు ఈ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేడు విద్యార్థుల తల్లులు ముఖాల్లో చిరునవ్వులు చిందించి వాళ్ళ ముఖాలు వెలుగుతుంటే దీని అంతటికీ కారణం నారా లోకేష్ అన్న, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. దాన్ని వారవలేకపోతున్నారు. ఒక్కొక్క తల్లి చెప్తుంది, నేను ఒక బడ్డీ షాప్ పెట్టుకొని మేము పకోడీ అమ్ముకునే వాళ్ళం, మాకు 3 పిల్లలు ఉన్నారు. అయితే ఒకరికే వేస్తే మిగతా వాళ్ళకి చదివించలేని పరిస్థితి, మాకు వచ్చిన ఆదాయం మా తిండికే సరిపడిన పరిస్థితి ఈరోజు నా 3 పిల్లలకి పడింది. నేను బుక్స్ కొనుక్కుంటున్నాను, 3 పిల్లలకి ఫీజులు కట్టుకొని చదివించుకోగలుగుతున్నాననే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క తల్లి ముఖంలో ఆ ఆనందం కనిపిస్తుంది. ఆఫ్షోర్ రిజర్వాయర్ చీపురుపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం మెలియాపుటి తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ముందుగా ఆలాంధ్ర రోడ్ జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కె రాము,
స్థానిక ఎంపీడీఓ ప్రసాదులకు డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగారావు సింహాచలం మాట్లాడుతూ ఆఫ్షోర్ నిర్వాసితులు 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ మొదలుపెట్టి సుమారు 18 ఏళ్లు కావస్తున్నదని, దీనికి సంబంధించి ప్రాజెక్టు బడ్జెట్ 120 కోట్ల నుండి 555 కోట్ల వరకు పెంచుకున్నప్పటికీ నిర్వాసితులకు చెల్లించవలసిన పరిహార విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, గౌత శిరీషలు జోక్యం చేసుకుని నిర్వాసితులలో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్నా కార్యక్రమంలో దొర విజయ్ కుమార్, కొక్కిరి కిరణ్, పోలాకి వెంకటరమణ, లండ వెంకట్రావు, ధర్మాన మాధవరావు, కవిటి శోభనబాబు, నందిగామ ఉమాశంకర్, దొరశంకర్, అంబల బాలాజీ, తెప్పశ్యాం తదితరులు పాల్గొన్నారు. డయేరియా రహిత సమాజాన్ని సాధించి కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పిలుపునిచ్చారు. స్టాఫ్ డయేరియాకు సంబంధించిన బ్యానర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల్లో ప్రమాదకరమైన వ్యాధి డయేరియా అని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 16 నుండి జూలై 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ 2లో భాగంగా డయేరియా నివారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అతిసార వ్యాధి నుండి చిన్నపిల్లలను కాపాడుటకు తగు జాగ్రత్తలను తీసుకోవాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని, సురక్షితమైన త్రాగునీటిని ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామ్స్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మేరీ క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మంగళవారం శ్రీకాకుళం నగర కమిషనర్ పీవీవీడి ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగి అనే పదాన్ని తొలగించి మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలన్నీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని కార్మికులు, ప్రజలు ఆశించారని, అందుకు భిన్నంగా ప్రభుత్వం ఇలాంటి విధానాలను అవలంబిస్తుందని అన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, ఏ జనార్దన్ తదితరులు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని మాజీ మంత్రి వైసీపీ నాయకులు సీదిరి అప్పలరాజు అన్నారు. స్థానిక ప్రగతి భవన్లో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.80 లక్షల కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2.7 లక్షల మంది మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన విషయం ప్రజల కళ్ళకు కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 14.50 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెబుతున్నారని, బడి మానేసి పనులకు వెళ్లడం ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. పలాస ఎమ్మెల్యే గౌత శిరీష సవాల్పై స్పందిస్తూ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, తేదీ సమయం చెప్తే రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన మహేశ్వరరావు, గుజ్జ జోగారావు, సిస్టి గోపి, బమ్మిడి సంతోష్, బత్తిన లక్ష్మణ్, పాలిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం ఆర్కే బీచ్లో 5 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని విశ్రాంత తహసీల్దార్ టీడీపీ నేత పేడారి జనార్దన్ రావు కోరారు. మంగళవారం ఆమ్దాల వలసలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించిన ఆమోదింపజేసిన అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఆనాటి నుంచి 117 దేశాలు ఆమోదించి అమలు చేస్తున్నాయని, నేటికి 10 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ బీచ్లో యోగా డే నిర్వహిస్తారని, ఇప్పటికే సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో చేపట్టాలని పిలుపునివ్వగా, దేశవ్యాప్తంగా ఇప్పటికే నెల రోజులుగా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వివరించారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశం సృష్టించబోయే అద్భుత రికార్డులో మనందరం ప్రత్యక్ష భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె 34వ రోజు మంగళవారం కూడా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన విషయం తెలిసింది. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ వర్కర్స్ కార్యాలయం సిబ్బంది 34వ రోజు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని, చర్చలకు పిలవాలని అన్నారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని, 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచాలని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ తమకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ, ఎంఎల్టీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తమ కళాశాలలో చదువుకుంటున్న జి శ్రీజ యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ మరింతగా రాణించాలని దీవించారు. అలాగే 2వ సంవత్సరం చదివిన ఎం శృతి 1వ ర్యాంకు, ఏ సాహితీ 2వ ర్యాంకు, కీర్తికి 3వ ర్యాంకు, ఎస్ శృతి 4వ ర్యాంకు, యమునకు 5వ ర్యాంకు, బి అనూష 8వ ర్యాంకు, శ్రావణి 9వ ర్యాంకు సాధించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, ప్రిన్సిపల్ లక్ష్మీ లలిత, సూపరింటెండెంట్ అశోక్ రెడ్డి, డాక్టర్ పిజే నాయుడులు అభినందనలు తెలిపారు. తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపీయూపీ స్కూల్గా ఉంచమని ఎమ్మెల్యేకు, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని గారమండలం కేమచ్చిలేస్ గ్రామస్తులు వాపోయారు. అధికారుల నిర్ణయాన్ని గ్రామస్తులు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ పాఠశాల వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే, డిఈఓతో సహా పలువురు అధికారులను కలిసినప్పటికీ తమ పాఠశాలను కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా అమలు చేయడానికి గ్రామస్తులుగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా కోరారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలంటే తెలుగువారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒకసారి చూస్తే ఇక దాని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కాషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటికి వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిళ్ళు తగ్గుతాయి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కిళ్ళు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవలలో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ళ సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు.
తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు, పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.